వెల్కమ్ టు అగ్మార్క్స్. వరి సాగు విధానంలో మనం పార్ట్ 1లో వరి పంట సాగు చేయడానికి వాతావరణం ఎలా ఉండాలి, వృద్ధి దశలేంటి, ఏ రకాలు మంచివి, ఏ నెలలో విత్తాలి, విత్తే పద్ధతులేంటి, విత్తన మోతాదు ఎంత ఇవ్వాలి, ఎరువులు ఎలా వేయాలి అన్నది చూసాం. ఈ వీడియోలో వరి పంటకి నీటి యాజమాన్యం ఎలా చేయాలి, చీడపీడల నివారణ ఎలా చేయాలి, ఎంత దిగుబడి వస్తుంది, ధరల పరిస్థితి ఎలా ఉంటుంది, నాణ్యతా ప్రమాణాలు ఏవి, ఈ విషయాలను మనం తెలుసుకుందాం. ముందుగా కలుపు యాజమాన్యం విషయానికొస్తే వరి నాట్లు నారుమడిలో ఊదా అనే గడ్డి జాతి కలుపు మొక్కను పోగొట్టడానికి నాటిన 7 లేదా 8వ రోజు మడిలో ఉన్న నీటిని తొలగించి బుటాక్లోర్ 1.5 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేకపోతే 14 లేదా 15 రోజుల్లో సైహాలో ఫాబ్ బ్యూటైల్ 10% మందును 400 మిల్లీలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు. మాగాణి వరి పంటలో ఊదా, గడ్డి వంటి కలుపు మొక్కలు ఉన్నప్పుడు బుటాక్లోర్ 50% 1 నుండి 1.5 లీటర్లు లేదా అనిలోఫాస్ 30% 500 మిల్లీలీటర్లు లేదా ప్రెటిల్లాక్లోర్ 50% 500 మిల్లీలీటర్లలో ఏదైనా మందును 25 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుండి 5 రోజుల్లో పలుచని నీటిలో సమానంగా వేయాలి. అలాగే ప్రెటిల్లాకోర్ 500 మిల్లీలీటర్లు లేదా ఆక్సాడయాజిల్ 80% 35 నుండి 50 గ్రాములు మందును 500 మిల్లీలీటర్ల నీటిలో కలిపి దానిని మళ్ళీ 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుండి 5వ రోజు వరకు ఈ కలుపు మొక్కల నివారణ కోసం వాడవచ్చు. గడ్డి, తుంగ, వెడల్పాటి ఆకుల కలుపులు సమపాళ్లలో ఉన్నప్పుడు బుటాక్లోర్ 5% గుళికలు 4 కిలోలు మరియు 2,4-D ఇథైల్ ఎస్టర్ 4% గుళికలు 4 కిలోలను 20 కిలోల ఇసుకలో కలిపి నాటిన 3 నుండి 5 రోజుల్లో పలుచటి నీటిలో సమానంగా చల్లి వేయాలి. నాటిన 15 నుండి 20 రోజుల్లో బిసైపైరిబాక్ సోడియం 10% మందును 80 నుండి 120 మిల్లీలీటర్లు ఎకరాకు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే నాటిన 8 నుండి 10 రోజుల తర్వాత పైరోజోసల్ఫ్యూరాన్ 5% WP 80 గ్రాములు లేదా నాటిన 15వ రోజు తర్వాత ఊదా వంటి కలుపుల నివారణకు సైహాలోఫాప్ పి బ్యూటైల్ 10% మందును 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుజాతి కలుపు ఉంటే ఇథాక్సీ సల్ఫ్యూరాన్ 15% WDG మందును 50 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలోని నీటిని తీసివేసి సమానంగా పిచికారీ చేయాలి. నాటిన 25 నుండి 30 రోజుల తర్వాత పొలంలో వెడల్పాటి కలుపు మొక్కల అధికత ఉన్నప్పుడు 2,4-D సోడియం సాల్ట్ 80% మందును 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కలపై స్ప్రే చేయాలి. ఇక నీటి యాజమాన్య పద్ధతులు చూస్తే వరి పంటకి ఎక్కువగా నీరు అవసరం ఉంటుంది. నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉంటే పొలాన్ని దున్నిన వెంటనే 5 సెంటీమీటర్ల వరకు నీరు నిలువగట్టాలి. 3వ దున్న తర్వాత దుబ్బు పూర్తయ్యే వరకు పొలంలో పలుచగా అంటే 2 నుండి 3 సెంటీమీటర్ల నీరుండాలి. నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు. తొలి తెగులు వచ్చే దశ నుండి గింజ గట్టిపడే వరకు 5 సెంటీమీటర్ల లోతు వరకు నీరుండాలి. కోతకు 10 రోజుల ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గించి ఆరబెట్టాలి. కలుపు మందు కానీ ఎరువులు కానీ వేసేటప్పుడు నీరు పలుచగా ఉండాలి. ఎరువులు వేసిన తర్వాత నీరు పొలంలో నిల్వ ఉండేలా చేసి బయటకు పోకుండా కనీసం 24 గంటలుంచితే ఎరువులు నేలలో బాగా కలిసి మొక్కలు వాటిని బాగా తీసుకుంటాయి. అలా చేస్తే ఎరువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. ఇక చీడపీడల విషయానికొస్తే వరి పంట పెరుగుతున్న సమయంలో వాతావరణం, తేమ స్థాయి, సాగు పద్ధతుల మీద ఆధారపడి ఎన్నో పురుగులు, వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ చీడపీడలు పంటను నష్టానికి గురిచేసే ముందే వాటిని మనం గుర్తించి సమయానికి నివారించాలి అంటే వాటి లక్షణాలు, దాడి చేసే దశలు, నియంత్రణ మార్గాలు రైతులు ముందుగా తెలుసుకోవాలి. కనుక వరి పంటలో తరచూ కనిపించే ముఖ్యమైన చీడపీడలు ఏవో ఇప్పుడు చూద్దాం. మొదటిగా కాండం తొలుచు పురుగు. కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుండి ఈనే దశ వరకు వరి పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఖరీఫ్ సీజన్లో దీని ఉధృతి తక్కువగా ఉండి రబీ సీజన్లో ఎక్కువగా ఆశిస్తుంది.
ఇది నారుమడి దశలో ఆశిస్తే మొక్కలు, పిలక దశలో ఆశిస్తే మొవ్వ చనిపోతాయి. ఈనె దశలో ఆశిస్తే తెల్ల కంకి ఏర్పడి తాలుగింజలు వస్తాయి. ఈ పురుగులు ముదురు గోధుమ నుండి పసుపు రంగులో ఉండి, ఆడపురుగు ముందు రెక్కల మీద నల్లటి మచ్చ ఉంటుంది. ఇవి ఆకు చివరి భాగాన గుడ్లను గుంపుగా పెట్టి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పుతుంది. వీటి నుంచి తెలుపు, గోధుమ రంగులో ఉండే పిల్ల పురుగులు బయటకు వచ్చి కాండం కింది వైపు నుండి లోపలికి వెళ్ళి మొవ్వను తినటం వల్ల మొవ్వ గోధుమ రంగులోకి మారి మొలికలు తిరిగి ఎండిపోతుంది. దీన్ని చేతితో పీకితే సులభంగా చేతిలోకి వచ్చేస్తుంది. ఆలస్యంగా నాట్లు వేసినప్పుడు, ముదురు నారు నాటినప్పుడు, సువాసన రకాలలో, కరువు పరిస్థితులు ఉన్న సంవత్సరాలలో, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి సూర్యరశ్మి రోజుకు 7 గంటలకు మించి ఉన్నప్పుడు నత్రజని ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల కాండం బలహీనంగా మారినప్పుడు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. నారుమడిలో చదరపు మీటరుకు ఒక తల్లి పురుగు లేదా గుడ్ల సముదాయం ఉన్నా, లేదా 5% చనిపోయిన మొవ్వలున్నా, లేదా లింగాకర్షక బుట్టలలో వారానికి బుట్టకు 25 నుండి 30 మగరెక్కల పురుగులు గమనించినా వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. నారు పీకటానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రాముల కార్బోప్యూరాన్ 3G గుళికలను పలుచగా నీరు ఇచ్చి చల్లాలి. వరి నాట్లు వేసే సమయంలో నారు కట్టల చివర్లను తుంచివేయటం వల్ల పురుగు గుడ్లను తొలగించవచ్చు. పిలక దశలో కార్బోప్యూరాన్ 3G గుళికలను ఎకరాకి 10 కిలోలు వేయాలి, లేదా ఎసిఫేట్ 75 SP 1.5 గ్రాములు, లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మాస్ టాపింగ్ పద్ధతి ప్రకారం ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను అమర్చడం ద్వారా ఈ పురుగులను నివారించవచ్చు. ఇక రెండవది ఆకుముడత. ఈ పురుగు ఖరీఫ్ మరియు రబీ సీజన్లో పంట నాటిన దగ్గర నుండి కంకి తీసే దశ వరకు ఎక్కువగా కనిపిస్తుంది. దీని లార్వాలు ఆకులు 2 అంచులను కలిపి గొట్టంలా చేసి అందులోని ఆకుపచ్చ పదార్థాన్ని గీకి తినటం వల్ల ఆకులు తెల్లబడి తర్వాత ఎండిపోతాయి. ఆకుముడతలు విడతీసి చూస్తే లార్వా దశలో ఉన్న లేత పసుపు లేదా ఆకుమచ్చ పురుగులు కనిపిస్తాయి. ఈ పురుగు ముదురు గోధుమ రంగులో ఉండి రెక్కల అంచుల మధ్య సన్నని నల్లగీతలు ఉంటాయి. ఆలస్యంగా నాటిన పొలాల్లో, వర్షాభావ పరిస్థితుల్లో, పొలం చుట్టూ నీడ ప్రదేశాలు ఉన్నప్పుడు నత్రజని ఎరువును అధిక మోతాదులో వాడటం వలన ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యంగా వెడల్పాటి ఆకు రకాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక దీని నివారణకు పరాన్నజీవులైన ట్రైకోగ్రామా కిలోనిస్ను ఎకరాకి 20,000 చొప్పున 3 సార్లు వదలాలి. పంట పిలక దశలో ఉన్నప్పుడు చేనుకు అడ్డంగా తాడును 2-3 సార్లు లాగటం వల్ల పురుగులు కింద పడిపోతాయి. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కంకి తీసే దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP 2 గ్రాములు లేదా క్లోరాంట్రినిల్ ప్రోల్ 20 SP 0.4 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెంజామైడ్ 48 SP 0.1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక మూడవది సుడిదోమ. వరి పండించే అన్ని ప్రాంతాల్లో ఈ దోమ పొట్ట దశ, ఈన దశల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పిల్ల, పెద్ద దోమలు నీటి మట్టంపై ఉండి పిల్లకాల నుండి రసం పీల్చడం వల్ల నష్టాన్ని కలిగిస్తాయి. వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పొలం ఎండిపోయి పడిపోవటం, తాలు గింజలు ఏర్పడటం లేదా గింజలు నూకలుగా అవ్వటం గమనించవచ్చు. దీనివల్ల గ్రాసిస్టెంట్ వైరస్ తెగులు వ్యాపిస్తుంది. ఈ దోమ గోధుమ రంగు లేదా తెలుపు రంగులో ఉండి వీపుపై తెల్ల మచ్చ ఉండి నీటి మట్టానికి పై భాగాన పిలకలపై కనబడతాయి. తొలి దశలో రసాన్ని పీల్చడం వల్ల పైరు లేత పసుపు రంగులోకి మారి ఉధృతి పెరిగే కొద్దీ పైరు సుడులు సుడులుగా వలయాకారంలో ఎండిపోతూ కనిపిస్తుంది. నత్రజనిని అధిక మోతాదులో వాడినప్పుడు, కాలిబాటలు తీయని పొలాల్లో సింథటిక్ ఫైర్థ్రాయిడ్ మందులను వాడినప్పుడు ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు దోమను తట్టుకునే వరి రకాలైన కృష్ణవేణి, దీప్తి, ఇంద్ర, అమర, బావుపురి సన్నాలు మరియు శ్రీధృతి వంటి రకాలను సాగు చేయాలి. పొలాన్ని అప్పుడప్పుడు ఆరబెట్టాలి.
వరి నాటేటప్పుడు ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు తీయాలి. దీని నివారణకు లీటర్ నీటికి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 2.2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా థయోమితాక్సియం 0.2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. ఇక 4వది ఉల్లికోడు. పెద్ద పురుగులు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. పిల్ల పురుగులు గుడ్ల నుండి బయటపడిన వెంటనే మొక్క కాండంలోకి చేరి అంకురంలో పెరుగుతాయి. దీనివల్ల అంకురం సాధారణంగా ఎదగదు. ఉల్లికాడల లేత ఆకుపచ్చగా పొడవాటి గొట్టంలా మారుతుంది. చివరికి ధాన్యం సరిగా రాదు. నాట్లు ఆలస్యమైనప్పుడు, గాలిలో తేమ 82 నుండి 88% మధ్య ఉన్నప్పుడు, 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడినప్పుడు ఈ పురుగు ఎక్కువగా పెరుగుతుంది. దీని నివారణకు ఉల్లికోడు తట్టుకునే రకాలైన కావ్య, దివ్య, ఎర్రమల్లెలు, పోతన, శ్రీకాకుళం సన్నాలు వంటివి సాగు చేయాలి. ఇక నారుమడిలో విత్తనాలు మొలకెత్తిన 10 నుండి 15 రోజుల్లోపు 1 సెంటుకు 160 గ్రాముల కార్బోప్యూరాన్ 3G గుళికలను లేదా 50 గ్రాముల ఫోరేట్ గుళికలను పల్చగా నీరిచ్చి చల్లాలి. ఇక 5వది తాటాకు తెగులు. తాటాకు తెగులు హిస్పా అనే చిన్న పురుగు వల్ల వస్తుంది. ఈ పురుగు నీలంతో కూడిన నలుపు రంగులో మెరుస్తూ ఉండి శరీరంపై చిన్న చిన్న ముళ్ళు కలిగి ఉంటుంది. పిల్ల పురుగులు లేత పసుపు రంగులో ఉండి పెద్ద పురుగులతో కలిసి ఆకు పైభాగాన్ని గీకి తినటం వల్ల తెల్లటి నిలువు చారలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దుబ్బుకు 2 పెద్ద పురుగులు లేదా 2 పిల్ల పురుగులు ఆశించిన వెంటనే దీని నివారణకు ప్రోఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక 6వది ఆకునల్లి. ఆకునల్లి సాధారణంగా పంట నాటిన 40 నుండి 80 రోజుల వరకు ఆశిస్తుంది. సాలీడు జాతికి చెందిన ఈ నల్లులు 4 జతల కాళ్లతో తెలుపు లేదా పసుపు రంగులో ఆకుల వెనుక వైపు ఈనెల వెంబడి ఉండి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులపై చిన్న తెలుపు మచ్చలు ఏర్పడి ఆకులు పాలిపోయి దూరం నుండి చూస్తే చేను ఎండిపోయినట్లు కనిపిస్తుంది. వర్షాభావ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నత్రజని ఎరువును అధిక మోతాదులో వాడటం వలన ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు నీటిలో కరిగే 3 గ్రాముల గంధకం పొడిని లేదా 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ లేదా 1 మిల్లీలీటర్ స్పైరోమోసిఫెన్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక 7వది పిండి నల్లి. పిండి నల్లులు చిన్నగా తెల్లటి పత్తిలా మెత్తటి శరీరంతో రెక్కలు లేకుండా ఉంటాయి. ఇవి కాండం మరియు ఆకు వెనుక భాగాల్లో గుంపులు గుంపులుగా ఉండి కాండం నుండి రసం పీల్చడం వలన ఆకులు పసుపచ్చగా మారి ఎదుగుదల తగ్గిపోయి మొక్కలు గిడసబారి వెన్నులు ఏర్పడవు. దీని నివారణకు మలాథియాన్ 3 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి దానితో పాటు 5 మిల్లీలీటర్ల వేప నూనెను కలిపి పిచికారీ చేయాలి. ఇక 8వది గొట్టాల పురుగు. ఈ పురుగు పిలక దశ కంటే ముందే వరి పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు తెల్లటి రెక్కలతో లేత గోధుమ రంగుతో కూడిన పసుపు మచ్చలతో కనిపిస్తుంది. పిల్ల పురుగులు ఆకు కొనలను కత్తిరించి గొట్టంలా చుట్టి వాటిలో దాగి ఉండి నీటిలో తేలుతూ ఒక దుబ్బు నుండి మరొక దుబ్బుకు వ్యాపిస్తాయి. లార్వాలు ఆకులను గోకి తినటం వల్ల పైరు తెల్లబడి ఎండిపోతుంది. ఈనె దశలో చదరపు మీటరుకు 4 నుండి 5 పురుగులు కనిపించిన వెంటనే పొలానికి నీరు ఎక్కువగా పెట్టి కాలువల ద్వారా నీటిని తీసివేస్తే దీని ఉధృతి తగ్గిపోతుంది. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా 400 మిల్లీలీటర్ల కిరోసిన్ను 10 కిలోల ఇసుకతో బాగా కలిపి పొలంలోని నిల్వ నీటిలో చల్లి తర్వాత చేనుకు అడ్డంగా తాడును 2-3 సార్లు లాగటం వల్ల పురుగులు కింద పడిపోతాయి. తర్వాత ఆ నీటిని పొలం నుండి బయటకు తీసివేసి పురుగులను చంపేయాలి. అలాగే పొలంలో కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచి మొక్కలను ముందుగా ఎక్కువ దూరంలో నాటడం వలన ఈ పురుగుల్ని నియంత్రించవచ్చు. ఇక 9వది తామర పురుగు. పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల అంచులు పైకి ముడుచుకొని సూది మొనల్లా కనబడతాయి.
ఇది వర్షాభావ పరిస్థితుల్లో, ముఖ్యంగా రబీ సీజన్లో వేసిన నారుమడిలో, పిలక దశలో అధిక ఉష్ణోగ్రతలు మరియు నీరు నిలిచి ఉన్నప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక 10వది వరి కంపు నల్లి. ఇది ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో గింజ పాలు పోసుకునే దశలో పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తుంది. సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పెద్ద పురుగులు బూడిద మరియు ఆకుపచ్చ రంగులో ఉండి పాలు పోసుకునే దశలో ఉన్న గింజల రసాన్ని పీల్చటం వల్ల గింజపై నల్లటి మచ్చలు ఏర్పడి గింజలు తాలుపోతాయి. ఈ పురుగులు ఉన్న పొలాల్లో చెడు వాసన వస్తూ ఉండి దుబ్బకు 1 నుండి 2 పురుగులు గమనించిన వెంటనే దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి సాయంత్రం సమయంలో పిచికారీ చేయాలి. ఇక 11వది పచ్చదోమ. దీనినే దీపపు పురుగు అని అంటాం. ఈ పురుగు నారుమడి దశ నుండి ఈనె దశ వరకు కనిపిస్తూ టుంగ్రో వైరస్ను వ్యాప్తి చేస్తుంది. ఖరీఫ్లో సెప్టెంబర్ 2వ వారం నుండి నవంబర్ వరకు, రబీలో మార్చి నుండి ఏప్రిల్ వరకు దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పెద్ద పురుగులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి ముందు రెక్కలపై నల్లటి మచ్చలుంటాయి. పచ్చదీపపు పురుగులు పొలంలో కనపడటం, మొక్కలు గిడసబారిపోవటం లేదా గుబురుగా పెరిగి కంకులు రాకపోవటం బట్టి టుంగ్రో తెగులను గుర్తించవచ్చు. దీని నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 2.2 మిల్లీలీటర్లు లేదా ఇథోపెన్ఫ్రాక్స్ 2 మిల్లీలీటర్లు లేదా బ్యూప్రోఫెజిన్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి వైరస్ సోకిన మొక్కలను పీకిన వెంటనే పిచికారీ చేయాలి. ఇక వరిలో ఆశించే తెగులు కూడా ఒక్కసారి చూస్తే మొదటిది అగ్గి తెగులు. అగ్గి తెగులు రాష్ట్రంలోని అన్ని వరి పండించే జిల్లాల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా తెగులు తట్టుకోలేని రకాలను వేసినప్పుడు దీని ప్రభావంతో ధాన్యం దిగుబడి 70 నుండి 80% వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ తెగులు భూమి పైభాగంలో, మొక్క అన్ని భాగాల్లో, పంటను అన్ని దశల్లో ఆశిస్తుంది. శిలీంధ్రం ఆకులపై, ఆకు తొడిమెలపై, కణుపుల మీద, వెన్ను మెడుభాగంలో మరియు వెన్నుపై ఆశిస్తుంది. మొదటగా ఆకులపై సన్నని గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత అవి పెద్దవై నూలెకండ ఆకారంలో మారుతాయి. ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిపి ఆకులు పూర్తిగా ఎండిపోయేలా చేస్తాయి. దూరం నుండి చూసినప్పుడు నాటిన పొలం తగలబడి ఉన్నట్లుగా కనిపిస్తుంది. అందువల్ల దీన్ని అగ్గి తెగులు అంటారు. నాటిన పొలంలో ఈ తెగులు సోకితే మొక్కలు కురచగా ఉండి పిలకలు రాకుండా పోతాయి. శిలీంధ్రం ఆకు తడుము వద్ద ఆశిస్తే ఆకు మొత్తం ఎండిపోతుంది. కణుపుల వద్ద ఆశిస్తే ఆ ప్రదేశం నల్లగా మారి కుళ్ళిపోతుంది. ఫలితంగా పిలక విరిగిపడి కిందకి వాలుతుంది. ఈ దశను మెడ విరుపు అంటారు. పుష్పించే దశ నుండి గింజ పాలు పోసుకునే దశలో ఈ తెగులు గనక ఆశిస్తే గింజలు పూర్తిగా లేదా కొంతవరకు తాలుగా మారుతాయి. తెగులుకు కారణమయ్యే శిలీంధ్రం పాత పంట అవశేషాల్లో, విత్తనాల్లో, అలాగే పొలాల్లో ఉండే ఇతర గడ్డి లేదా కలుపు మొక్కలపై కూడా బతికి ఉండటం వల్ల అది కొత్త పంటను ఆశిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉండటం, గాలిలో అధిక తేమ, ఉదయపు వేళ మంచు పడటం మరియు చల్లని గాలులు వీచే వాతావరణం ఈ తెగులు అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తాయి. సిఫార్సుకు మించి నత్రజని ఎరువుల వాడకం కూడా ఈ తెగులు రావటానికి ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి అగ్గి తెగులను తట్టుకునేందుకు ప్రభాత్ MTU 3626, శ్రీధృతి MTU 1121, కాటన్ దొర సన్నాలు MTU 1010, విజేత MTU 1001, IR 64, నెల్లూరి మసూరి NLR 3449, తరంగిణి MTU 1156, స్వర్ణముఖి NLR 145, శ్రీకాకుళం సన్నాలు RGL 2537 లాంటి రకాలను సాగు చేసుకోవాలి. తెగులు లేని ఆరోగ్యకరమైన పొలం నుంచి విత్తనాన్ని తీసుకోవాలి. విత్తన శుద్ధి కోసం కార్బండిజం 50%, 1 గ్రామ్ లేదా కార్బండిజం 25% మరియు మాంకోజబ్ 50%, 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి వాడాలి. నారుమడి చుట్టూ గడ్డి మొక్కలు తొలగించి కలుపును సకాలంలో కత్తిరించాలి. నత్రజని సిఫార్సు మేరకు దశల వారీగా వాడుకోవాలి.
తెగులుకు అనుకూల వాతావరణం ఉన్నప్పుడు లక్షణాలు కనిపిస్తే ట్రైసైక్లోజెల్ 75% 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథయోన్ 40% 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంట చివరి దశలో మందులు అవసరం లేదు. మెడవిరుపు కనిపిస్తే కాసుగామైసిన్ 3% 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన తెగులను పోగొట్టుకోవచ్చు. ఇక రెండవది పొడ తెగులు. దీన్నే మాగడు తెగులు అని కూడా అంటారు. పొడ తెగులు ప్రధానంగా దుబ్బు వేసే దశ నుండి కాండం లేదా మట్టిపై మచ్చల రూపంలో మొదలవుతుంది. ఇవి పెద్దగా వృద్ధి చెంది మొక్కలపై పాము పొడ మచ్చలుగా కనిపిస్తాయి. ఈ మచ్చల కారణంగా మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి. తెగులు వ్యాప్తి వేగంగా జరిగి చివరకు గింజల స్థానంలో మాగడు గింజలు కనిపిస్తాయి. ఈ తెగులు ఎక్కువగా పుష్పించే దశలో వస్తుంది. ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్ నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండటం, గాలిలో తేమ 90% కంటే ఎక్కువగా ఉండటం వంటివి ఈ తెగులుకు అనుకూల పరిస్థితులు. మొక్కలు గుంపుగా వచ్చినా, ముఖ్యంగా సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు వేగంగా విస్తరిస్తుంది. పుష్పాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవటం, తేలికపాటి ఎండుదల, పూత పైరంగు మారటం వంటి లక్షణాలను మనం గమనించవచ్చు. ఇక తెగులు మొదటి దశలో గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ఫంగిసైడ్లను 3 నుండి 4 సార్లు పిచికారీ చేయాలి. హెక్సాకోనాజోల్ 5EC 2 మిల్లీలీటర్లు లేదా టెబ్యూకోనాజోల్ 25 EC 1 మిల్లీలీటరు లేదా ట్రైసైక్లోజెల్ 75 WP 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే ప్రాపికోనాజోల్ మరియు ట్రైప్లోక్సిస్ట్రోబిన్ 75 WG 1 మిల్లీలీటరు లేదా అజోక్సి మరియు డైఫెన్కోనాజోల్ 18.3% మరియు 11.4% SC 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవచ్చు. మందును ప్రతి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయటం ద్వారా ఈ తెగులును సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇక మూడవది ఆకు ఎండు తెగులు. సాధారణంగా జాస్పీరియా అనే శిలీంధ్రం వల్ల ఈ తెగులు కలుగుతుంది. ఇది ఆకుల లోపలికి వెళ్ళి ముదుర గోధుమ రంగు మచ్చలుగా ఏర్పడి క్రమంగా ఆకులన్నీ ఎండిపోయేలా చేస్తుంది. ముఖ్యంగా నారుమడిలో ఉన్న మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి. ఈ తెగులు మొక్కల పూత ప్రారంభ దశలో ఎక్కువగా వస్తుంది. ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా తక్కువ ఉండి మంచు లేదా వర్షం ఉన్నప్పుడు లేక మొక్కల సాంద్రత పెరిగినప్పుడు, నత్రజని ఎరువును అధికంగా వాడటం లేదా గాలివాన వచ్చినప్పుడు ఇలాంటి వాతావరణాల్లో తెగులు వ్యాప్తికి అనుకూలం. తట్టుకునే శక్తి గల రకాలను RP Bio 226 సాగు ఆరోగ్యవంతమైన పంట నుండి విత్తనాన్ని విత్తుకోవాలి. అలాగే నత్రజని సేకరించాలి. నత్రజని యాజమాన్యం 3 నుండి 4 తెగులు 5% కంటే ఎక్కువైతే నత్రజని వేయటం అనేది కొన్ని రోజుల వరకు ఆపేయాలి. తెగులు ఆరంభ దశలోని పొలాలలో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా మురుగునీటి కాలువల ద్వారా బయటకు పంపాలి. పొటాష్ ఎరువును నాటే ముందు అంకురం ఏర్పడే దశలో ఎకరానికి 15 నుండి 20 కిలోల చొప్పున వేయాలి. బ్యాక్టీరియా నాశనులతో విత్తన శుద్ధి చేయాలి. స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ మరియు టెట్రాసైక్లోన్ మిశ్రమ రసాయనాన్ని 1 లీటర్ నీటికి 1 గ్రాము వంతున కలిపి విత్తనాన్ని 8 గంటల పాటు నానబెట్టి మంచినీటితో శుభ్రపరిచి మొలకెత్తించి నారుమడిలో చల్లాలి. ఈ విధంగా చేసినట్లయితే ఆకు ఎండు తెగులును కొద్ది వరకు నివారించుకోవచ్చు. ఇక నాలుగవది పొట్టకుళ్ళు తెగులు. ఈ తెగులు విత్తన శుద్ధి లేకపోవటం లేదా కలుపు మొక్కల వల్ల వస్తుంది. దీని కారణంగా మొక్కల పొట్ట భాగంలో ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి క్రమంగా కుళ్ళి మొక్కలు నీరసంగా మారి గింజల రంగు కూడా మారుతుంది. ఈ తెగులు సాధారణంగా ఉష్ణోగ్రతలు 20 నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నప్పుడు వస్తుంది. నివారణకు పంట విత్తిన తర్వాత వెంటనే మొదటి స్ప్రే చేయాలి. ఆ తర్వాత 7 రోజుల వ్యవధిలో రెండోసారి పిచికారీ చేయాలి. దీనికోసం కార్బెండిజం 50% WP 1 గ్రాము మరియు మాంకోజెబ్ 75% WP 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఐదవది మచ్చ తెగులు. ఈ తెగులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని వరి సాగు చేసే ప్రాంతాల్లో విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా భూసారం తక్కువగా ఉన్న తేలిక నేలల్లో ఈ తెగులు ఎక్కువగా వస్తోంది. ఇది రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోంది. వ్యాధి తీవ్రతను బట్టి దిగుబడి 16% నుండి 40% వరకు తగ్గిపోవచ్చు. ఈ తెగులు విత్తిన వెంటనే మొలక దశ నుంచే మొదలై పంట పూర్తిగా పక్వ దశకు వచ్చే వరకు ఎప్పుడైనా ఆశించవచ్చు.
మొలక దశలో మొలకలపై మొదటి మరియు రెండవ ఆకులపై తెగులు వచ్చి అవి రంగును కోల్పోయి వంకరగా మారతాయి. నారుమడిలో ఆశించినప్పుడు మొక్కలు చిన్నవిగా మారి చివరికి ఎండిపోతాయి. పెద్ద మొక్కల్లో ఆకులపై నువ్వు గింజల్లాంటి గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. గింజలపై నలుపు లేదా ముదుర గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఎక్కువైనప్పుడు బియ్యంలోనూ మచ్చలు ఏర్పడి గింజల రంగు మారుతుంది. శిలీంధ్రం ప్రధానంగా పాత పంట అవశేషాల్లో జీవించి ఉంటుంది. తర్వాత వచ్చిన పంటలకు ఆ వ్యాధిని కలిగిస్తుంది. వ్యాధి సోకిన విత్తనాలు, చిన్న చిన్న ధాన్యపు మొక్కలు, గడ్డి జాతికి చెందిన కలుపు మొక్కలపై కూడా ఈ శిలీంధ్రం ఉండి పంట మొలకెత్తిన వెంటనే లేదా తర్వాత దశలో తెగులును కలిగిస్తుంది. పొలంలో ఇప్పటికే వ్యాధి సోకిన మొక్కల నుంచి బీజాలు గాలితో ఆరోగ్యవంతమైన మొక్కలకు చేరి వ్యాధి సోకిస్తాయి. అధిక తేమ, పగటి వేళల్లో మబ్బుగా ఉండటం, ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండటం వలన శిలీంధ్ర బీజాలు మొలకెత్తి తెగుళ్లను తక్కువ సమయంలోనే వ్యాప్తి చేయగలవు. వరి పంటను ఉదజని సూచిక తక్కువగా ఉండే నేలల్లో లేదా సూక్ష్మ పోషకాల లోపమున్న భూముల్లో పండిస్తే ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. అలాగే మెట్ట భూభాగాల్లో నీరు లేకుండా నేరుగా విత్తే ఈ తెగులు త్వరగా సోకుతుంది. ముఖ్యంగా పంట పుష్పించే దశ తర్వాత ఈ తెగులు తీవ్రంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. తెగులు రాకుండా ముందస్తు జాగ్రత్తలుగా తెగులు లేని ఆరోగ్యవంతమైన పొలం నుండి విత్తనాన్ని సేకరించాలి. సేకరించిన విత్తనాన్ని కార్బండిజం 1 గ్రాము లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 24 గంటల పాటు నానబెట్టి విత్తాలి. భూమిలో పొటాషియం మరియు సూక్ష్మ పోషకాల లోపం ఉంటే అవి సవరించుకోవాలి. పైరు నీటి ఎద్దడికి గురి కాకుండా తగిన నీటి యాజమాన్యం పాటించాలి. తెగులు కనిపించిన వెంటనే మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే వ్యాధి వ్యాప్తిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇక ఆరోది కాండం కుళ్ళు తెగులు. ఆంధ్రప్రదేశ్లో ఈ తెగులుకు ముందు అంతగా ప్రాధాన్యత లేదు. కానీ ఇప్పట్లో వరి పంటను 2 సార్లు పండించే డెల్టా ప్రాంతాల్లో ఈ తెగులు బాగా వ్యాపించి పంట నష్టాన్ని కలిగిస్తోంది. పంట మార్పిడి చేయని ప్రాంతాల్లో ఇది ఇంకా ఎక్కువగా వస్తోంది. తెగులు వచ్చిన దశను, తీవ్రతను బట్టి 5% నుండి 80% వరకు దిగుబడి తగ్గిపోతుంది. ఈ తెగులు సాధారణంగా పిలక దశ తర్వాత వస్తుంది. మొదట క్రింద ఆకు మట్టకు దగ్గరగా చిన్న చిన్న నల్ల మచ్చలు కనిపిస్తాయి. ఆ తర్వాత అవి పైకి పక్క పిలకలకి వ్యాపిస్తాయి. పంట పుష్పించే దశకి చేరేసరికి ఈ తెగులు పిలకల లోపలికి వెళ్ళి కణజాలాన్ని కుళ్ళబెడుతుంది. దాంతో గింజలు సరిగ్గా పాలు పోసుకోలేవు. చివరికి పిలకలు నేల వైపు ఒరిగిపోతాయి. చనిపోయిన పిలకను చీల్చి చూస్తే లోపల నల్లగా మారి నల్లని స్లిరోషియా బీజాలు కనిపిస్తాయి. కాండం బలహీనమై మొక్కలు కింద పడిపోతాయి. పంట పూర్తిగా పక్వానికి రాకముందే ఎండిపోతుంది. శిలీంధ్రం ఉత్పత్తి చేసే స్లిరోషియా బీజాలు పాత పంట మొళ్లల్లో మరియు భూమి ఉపరితలంపై జీవించగలవు. ఇవి తర్వాత వచ్చే పంటలకు వ్యాధిని కలిగిస్తాయి. సాగునీటి ప్రవాహం ద్వారా ఈ బీజాలు పొలాల మధ్య గాలిలో లేదా నీటిలో ప్రయాణించి ఇతర మొక్కలకు వ్యాపిస్తాయి. అధిక నత్రజని వాడకం, పొలంలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం, తాత్కాలికంగా మట్టిలో తడిగా ఉండటం, నేలలో చౌడు ఉండటం, అలాగే సుడిదోమలు, కాండాన్ని తొలిచే పురుగులు ఆశించటం వంటి పరిస్థితులు ఈ తెగుల్ని మరింత వేగంగా వ్యాపింపచేస్తాయి. ఈ తెగులును నియంత్రించేందుకు ముందుగా తెగులు వచ్చిన పంటను మొళ్ళు వదలకుండా నేల మట్టానికి దగ్గరగా కోయాలి. తర్వాత పొలంలో ఉన్న పంట అవశేషాలను పూర్తిగా తొలగించి నాశనం చేయాలి. వేసవిలో లోతుగా దుక్కి చేయటం ద్వారా భూమిలో ఉన్న స్లిరోషియా బీజాలు అధిక వేడికి చనిపోతాయి. పాత పంట అవశేషాలను పూర్తిగా మురగదమ్ము చేయాలి. నత్రజని ఎరువులు అవసరమైన పరిమితిలో మాత్రమే వాడాలి. పొలంలో కలుపు మొక్కలు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి. సాగునీటిని మురుగునీటిగా మారేంత వరకు నిల్వ ఉంచకూడదు. తెగులు ఉన్న పొలాన్ని సన్నని వెంట్రుకవాసి నెర్రెలు వచ్చేంత వరకు పూర్తిగా ఆరబెట్టాలి. సుడిదోమలు, కాండం తొలిచే పురుగులను వెంటనే నివారించాలి. తెగులుకు లక్షణాలు కనిపించిన వెంటనే వాలిడైమైసిన్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా టెబ్యూకోనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటి కలిపిన శిలీంద్రనాశిని పిచికారీ చేసే సమయంలో పైరు మొత్తం తడిచేలా స్ప్రే చేయాలి. అలాగే ఆ సమయంలో పొలంలో నీటి మోతాదును కూడా చాలా వరకు తగ్గించుకోవాలి. ఇక 7వది మానిపండు తెగులు. మానిపండు లేదా మానుకాయ తెగులు రావటం గతంలో రైతులు మంచి దిగుబడికి సూచనగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కొత్త రకాల వరి, సంకర రకాల సాగు, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ తెగులు ఇప్పుడు పంట దిగుబడికి నష్టం కలిగించే స్థాయికి చేరుకుంది.
ఈ తెగులకు కారణమైన శిలీంధ్రం పైరు పుష్పించే దశలో అండాశయాన్ని ఆశించి అక్కడే పెరిగి వృద్ధి చెందుతుంది. దాంతో కంకిలోకి కొన్ని గింజలు పసుపచ్చగా మారి శిలీంధ్రపు ముద్దలా కనిపిస్తాయి. తర్వాత అవి ముదురు ఆకుపచ్చ రంగులోకి, చివరికి నలుపు రంగులోకి మారుతాయి. కొన్ని రకాలలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు కంకిలోని అన్ని గింజలు శిలీంధ్రపు ముద్దలుగా మారిపోతాయి. దీని ప్రభావంగా దిగుబడితో పాటు బియ్యపు నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ శిలీంధ్రం పొలాల్లో ఉన్న కాలువలు, గట్టుపై పెరిగే గడ్డి జాతి కలుపు మొక్కలు, వన్యజాతి వరి మొక్కలపై జీవించి ఆ తర్వాత పంటను ఆశిస్తుంది. తెగులు సోకిన మొక్కల నుండి గాలివాటాన గింజలపై వ్యాపిస్తుంది. పుష్పించే దశలో వాతావరణం చల్లగా ఉండటం, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, మంచు, మబ్బులు ఉండటం వంటి పరిస్థితులు ఈ తెగులు వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి. పొలం చుట్టూ ఉన్న తుంగ మరియు ఇతర గడ్డి జాతి కలుపు మొక్కలను, వన్యజాతి వరి మొక్కలను పుష్పించే దశకు రాకముందే తొలగించుకోవాలి. పొలంలో ముందుగా కనిపించిన మానుకాయ ఆశించిన వెన్నులను తొలగించాలి. వాతావరణ పరిస్థితులను అనుసరించి చిరుపొట్ట దశలో మరియు 50% వెన్ను బయటకు వచ్చే సమయంలో సాయంకాలపు వేళలో ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపిన శిలీంద్రనాశులను పిచికారీ చేయాలి. తెగులు నియంత్రణకు ముందుగా పొలాన్ని శుభ్రంగా ఉంచాలి. చుట్టుపక్కల ఉన్న తుంగ మరియు ఇతర గడ్డి జాతి కలుపు మొక్కలు, వన్యజాతి వరి మొక్కలను పుష్పించే దశకు రాకముందే తొలగించాలి. ఇక 8వది టుంగ్రో వైరస్ తెగులు. వరి నారుమడిలోనూ ప్రధాన పొలాల్లోనూ ఈ తెగులు ఆశించవచ్చు. తెగులు సోకిన మొక్కలు పురచగా బలహీనంగా కనిపిస్తాయి. వాటి ఆకులు పసుపు లేదా నారింజ రంగులో మారుతాయి. ఆకుల మధ్య భాగం పాలిపోయినట్టు ఉండి ఆకులు చివరించి కిందికి పసుపచ్చగా మారుతాయి. మొక్క ఎదిగే ప్రారంభ దశలో తెగులు సోకితే మొక్క పూర్తిగా ఎండిపోతుంది. పిలకల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. వేర్ల వృద్ధి సరైనగా జరగదు. ఈ రకమైన మొక్కల నుంచి వచ్చే వెన్నులు చిన్నవిగా ఉండి గింజల రంగు మారిపోతుంది. ఈ వ్యాధికి కారణమైన వైరస్ వరి సాగు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ఏడాది పొడవునా జీవించగలదు. ముఖ్యంగా పచ్చదీపపు పురుగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. వరి కొంతకాలం సాగు లేకపోయినా ఈ వైరస్ వన్యజాతి వరి మొక్కలు లేదా ఇతర గడ్డి మొక్కలపై జీవించి పునరుత్పత్తి చెందుతుంది. పచ్చదీపపు పురుగుల ద్వారా వైరస్ ఒక మొక్క నుంచి మరో మొక్కకి వ్యాపిస్తుంది. తెగులను నియంత్రించేందుకు వేసవిలో పొలాన్ని లోతుగా దుక్కి చేసి పాత పంట మొళ్లను తగలబెట్టాలి. కలుపు మొక్కలు మరియు తెగులు సోకిన వరి మొక్కలను పూర్తిగా తొలగించాలి. వైరస్ను తట్టుకోగల రకాలైన సురక్ష, విక్రమార్య, భరణి, MTU 1002, 1003, NLR 34242, వసుంధర, RGL 2538, శ్రీనివాస్, IET 2508 వంటి రకాల విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. తెగులును వ్యాప్తి చేసే కీటకాల నివారణ కోసం మోనోక్రోటోఫాస్ 2.2 మిల్లీలీటర్లు, మోఫ్రోపెజిన్ 1.6 మిల్లీలీటర్లు, ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా పైమెట్రోజిన్ 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే కార్బోప్యూరాన్ 3G గుళికలను 10 కిలోలు ఎకరాకు వాడి పచ్చదీపపు పురుగుల నియంత్రణ సాధించవచ్చు. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని ముఖ్యమైన చీడపీడలు మన పంటలకు రాకుండా కాపాడుకోవచ్చు. ఇక వరి కోత విషయానికి వస్తే వరి పంటను సమయానికి సరైన పద్ధతిలో కోస్తే మాత్రమే మంచి నాణ్యత గల గింజలు, అధిక దిగుబడి సాధ్యమవుతుంది. కోతకు పూత దశ నుండి సుమారు 28 నుండి 32 రోజుల వ్యవధి తీసుకుంటుంది. ఈ దశలో గింజల్లో సుమారు 18 నుండి 24% తేమ ఉంటుంది. పంట కోతకు సిద్ధమైన దశలో వరి గింజలు పచ్చ నుండి గోధుమ లేదా పసుపు రంగులోకి మారుతాయి. సుమారు 80 నుండి 85% గింజలు పరిపక్వ స్థితికి చేరుకుంటే అది కోతకు తగిన సమయమని అర్థం చేసుకోవాలి. అప్పటికే ఆకులు పచ్చ నుండి ఎండిపోయినట్టుగా మారుతాయి. కోత అయిన వరిని కొన్ని రోజులు ఎండబెట్టి ఆపై ధాన్యాన్ని వేరు చేయాలి. వర్షాలు పడే ముందు పంట కోస్తే గింజలు మొలకెత్తకుండా ఉంటాయి. ఆలస్యం చేస్తే నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది. అందువల్ల పంట పూర్తిగా పరిపక్వమైన వెంటనే కోత పనులు చేపట్టడం చాలా అవసరం. వరి పంటను చేతితో కానీ మెషిన్లతో కానీ కోత చేసుకోవచ్చు. చేతితో చేసినట్టయితే రైతులు కత్తి, కొడవలి, కురిపి వంటి వాటిని ఉపయోగించి పంటను కోస్తారు. ఇది సాంప్రదాయ పద్ధతి కాగా ఎక్కువ శ్రమ అవసరమవుతుంది. ముఖ్యంగా చిన్న స్థలాల్లో యంత్రాలు లేనప్పుడు ఈ విధానాన్ని ఇంకా అనుసరిస్తున్నారు. 1 ఎకరా కోతకు సుమారుగా 3000 నుండి 5000 వరకు ఖర్చు అవుతుంది. ఈ పద్ధతిలో ధాన్యం నష్టం తక్కువగా ఉంటుంది, కానీ సమయం ఎక్కువ పడుతుంది. ఇక మెషిన్లతో కోత చేయాలనుకుంటే ప్రధానంగా రీపర్ మరియు కాంబైన్ హార్వెస్టర్ యంత్రాలు ఉపయోగిస్తారు.
రీపర్ మెషిన్కు ముందున్న కటింగ్ బ్లేడ్ల ద్వారా పంటను నేల దగ్గర నుంచి కోస్తుంది. మెషిన్ ముందుకు కదిలేటప్పుడు బ్లేడ్లు వేగంగా కదులుతూ పంటను కోస్తాయి. కొన్ని రకాల రీపర్లు కోసిన పంటను కట్టేస్తూ అంటే బైండింగ్ చేస్తూ కూడా సహాయపడతాయి. రీపర్ యంత్రం వాడటం వల్ల సమయం, శ్రమ ఆదా అవుతుంది. ఇది ధాన్య నష్టాన్ని తగ్గించి నాణ్యమైన కోత అందిస్తుంది. పంటను నేల దగ్గర నుంచి సమంగా కోసి క్రమంగా పడేయటం వల్ల తర్వాతి పనులు ఈజీగా అవుతాయి. రీపర్ ధర సుమారుగా 75,000 నుండి 1,50,000 వరకు ఉంటుంది. అద్దెకు తీసుకుంటే గనక రోజుకు 1,200 నుండి 2,000 వరకు ఖర్చు అవుతుంది. ఇది రోజుకు సగటున 3 నుండి 4 ఎకరాల వరి కోత చేయగలదు. అయితే ఇది కేవలం కోత మాత్రమే చేస్తుంది. అరవటం వేరుగా నిర్వహించాల్సి వస్తుంది. ఇది ఈ మెషిన్ యొక్క ప్రధాన పరిమితి అని చెప్పుకోవచ్చు. ఇక కాంబైన్ హార్వెస్టర్ విషయానికి వస్తే ఇది ఆధునిక వ్యవసాయంలో రైతులకు ఎంతో ఉపయోగకరమైన మెషిన్. దీంతో ఒకేసారి 3 పనులు, పంట కోత, వరి కొమ్ముల నుండి గింజలు వేరు చేయటం, గింజలను చెత్త నుంచి వేరు చేయటం ఒకేసారి జరుగుతాయి. అంటే పంటను కోయటమే కాకుండా దాన్ని పూర్తిగా తుది దశ వరకు సిద్ధం చేసే పనిని కూడా ఈ మిషన్ చేస్తుంది. ముఖ్యంగా వరి, గోధుమ, మక్క, బార్లీ వంటి ధాన్య పంటలకు ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మెషిన్కి ముందు భాగంలో ఉండే కటింగ్ బ్లేడ్లు పంటను కోస్తాయి. తర్వాత ఆ వరి కొమ్మలను లోపలికి లాగి గింజలు వడకట్టి వేరు చేసి ట్యాంకులోకి వేస్తూ చెత్తను బయటకు అంటే పొలంలోనే విడిచేస్తుంది. కాంబైన్ హార్వెస్టర్ వాడటం వల్ల సమయం, శ్రమ, ఖర్చు తక్కువగా అవుతాయి. రోజుకు సుమారుగా 5 నుంచి 10 ఎకరాల వరకు పంట కోత చేయగలదు. ఈ యంత్రం ధర సుమారుగా 15 లక్షల నుండి 30 లక్షల వరకు ఉంటుంది. అద్దెకు తీసుకుంటే గనక రోజుకు 5,000 నుండి 8,000 వరకు ఖర్చు అవుతుంది. చిన్న కారు రైతులు అద్దెకు తీసుకొని ఉపయోగించుకోవచ్చు. పెద్ద రైతులు లేదా వ్యవసాయ సంస్థలు దీన్ని కొనుగోలు చేయటం ద్వారా ఎక్కువ లాభం పొందగలరు. ఇది పూర్తి స్థాయి యాంత్రిక కోత పద్ధతి కావడంతో ధాన్య నష్టం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా రైతులు తమ పొలం పరిమాణం, బడ్జెట్ మరియు సమయాన్ని బట్టి కోత పద్ధతిని ఎంచుకోవచ్చు. చిన్న రైతులకు రీపర్ అనుకూలం కాగా పెద్ద స్థలాల రైతులకు కాంబైన్ హార్వెస్టర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వరి పంట కోత అనంతరం ముఖ్యమైన దశగా అరవటం అంటే థ్రేషింగ్ అనేది ఉంటుంది. ఇది పంట మొక్కల నుండి గింజలను వేరు చేసే ప్రక్రియ. అరవటం చేతితో కానీ మెషిన్తో కానీ చేసుకోవచ్చు. పాత రోజుల్లో అయితే రైతులు చేతితో వరి మొక్కలను కొట్టి గింజలు వేరు చేసేవారు. శ్రమ ఎక్కువగా, సమయం ఎక్కువగా అవ్వటం వల్ల ఇప్పుడు థ్రెషర్ యంత్రాన్ని ఎక్కువగా వాడుతున్నారు. కోసిన వరిని థ్రెషర్లో వేయగానే లోపల ఉన్న రోలర్లు లేదా బీటర్లు ఆ వరిని బలంగా కొట్టడం వల్ల గింజలు మొక్కల నుండి వేరవుతాయి. గింజలు యంత్రంలో ఉన్న రంధ్రాల నుంచి కింద పడతాయి. మిగిలిన స్ట్రా ఒకవైపు బయటకు వస్తుంది. కొన్ని థ్రెషర్ యంత్రాలు గింజల్లో ఉన్న తుప్పలు, చెత్తను కూడా ఫ్యాన్ లేదా గాలి సహాయంతో వడగట్టేలాగా కూడా మనకిప్పుడు లభిస్తున్నాయి. గింజలను వేరు చేయటం కోసం థ్రెషర్ని అయినా లేదా కాంబైన్ హార్వెస్టర్ని అయినా వాడుకోవచ్చు. సాధారణంగా చేతితో అయితే 1 ఎకరా అరవటం కోసం 1,500 నుండి 3,000 వరకు ఖర్చు అవుతుంది. యంత్రాలతో అరవటం వల్ల శ్రమ తక్కువగా ఉండి సమయం కూడా ఆదా అవుతుంది. ఇది డీజిల్ లేదా విద్యుత్ ఆధారంగా పనిచేస్తూ 1 గంటకు 500 నుండి 800 కిలోల వరకు ధాన్యాన్ని వేరు చేయగలదు. పాడి థ్రెషర్ ధర 40,000 నుండి 2 లక్షల వరకు రకాలను బట్టి మారుతూ ఉంటుంది దీని ధర. ఇక రీపర్తో కోసిన మొక్కలను పాడి థ్రెషర్కు తీసుకెళ్లి గింజలను వేరు చేయవచ్చు. రీపర్ ధర 75,000 నుండి 1,05,000 వరకు ఉండగా రీపర్ మరియు థ్రెషర్ కలిపి అద్దెకు తీసుకుంటే 1 ఎకరాకు 2,500 నుండి 3,500 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇక ఎండబెట్టడం అన్న విషయానికి వస్తే వరి పంట కోసిన తర్వాత గింజల్లో ఉన్న తేమ శాతం 20 నుండి 25% ఉన్నప్పుడు దాన్ని తగ్గించడం చాలా అవసరం. లేకపోతే ధాన్యం నిల్వ చేయటం కష్టమైపోతుంది. అలాగే నష్టాలు కూడా ఎక్కువగా వస్తాయి. ఈ తేమను తగ్గించే ప్రక్రియనే మనం ఎండబెట్టడం అంటాం. ఈ ఎండబెట్టడం కూడా 2 విధాలుగా అనగా చేతితో లేదా మెషిన్లతో ఎండబెట్టుకోవచ్చు. చేతితో ఎండబెట్టే పద్ధతిలో అరవటం చేసిన ధాన్యాన్ని ఎండలో ఓపెన్ గ్రౌండ్పై గడ్డిపైన లేదా పీటలపై పోసి 2 నుండి 3 రోజులు ఎండబెట్టాలి. ప్రతి కొన్ని గంటలకోసారి తిప్పుతూ ఎండబెట్టాలి. ఇలా చేసినప్పుడు తేమ సమానంగా తగ్గుతుంది. ఈ పద్ధతి తక్కువ ఖర్చుతో సాధ్యమైనా కూడా ఎక్కువ శ్రమ, స్థలం అవసరం ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఇది చాలా ప్రమాదకరం కూడా. విపరీతమైన తేమ ఉన్నప్పుడు లేదా పెద్ద మొత్తంలో ధాన్యాన్ని వేగంగా ఎండబెట్టాలంటే మెషిన్ డ్రయర్లు వాడతారు.
ఇవి కరెంటు లేదా డీజిల్ ఆధారంగా పనిచేస్తూ వేడి గాలిని పంపించి తేమను తొలగిస్తాయి. బ్యాచ్ డ్రయర్, కంటిన్యూస్ ఫ్లో డ్రయర్ వంటివి అందుబాటులో ఉంటాయి. ఇక మెషిన్ డ్రయర్ ధరలు చూస్తే 1,05,000 నుండి 20 లక్షల వరకు ఉంటాయి. సామర్థ్యం ఆధారంగా అవి ఆధారపడి ఉంటాయి. డ్రయర్ వాడటం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ధాన్యాన్ని 12 నుండి 14% వరకు తేమ స్థాయికి తీసుకురావచ్చు. ఇక రీపర్ వాడిన తర్వాత మొక్కల నుంచి గింజలను థ్రెషర్ ద్వారా వేరు చేసిన తర్వాత ఎండలో లేదా డ్రయర్ ద్వారా ఎండబెట్టాలి. కాంబైన్ హార్వెస్టర్ వాడితే గింజలు వెంటనే బయటకు వస్తాయి, కానీ గింజల్లో తేమ అలాగే ఉంటుంది. కాబట్టి అవి కూడా ఎండబెట్టడం తప్పనిసరి. ఈ విధంగా కోత చేసిన పంటను నిల్వ చేయడానికి ముందు ఎండబెట్టడం అత్యవసరం. రైతులు తమ పరిస్థితుల ప్రకారం ఎండలో ఎండబెట్టాలా లేదా మెషిన్ ద్వారా ఎండబెట్టాలా అనేది నిర్ణయించుకోవచ్చు. ఇక పార్బాయిలింగ్ మరియు మిల్లింగ్ విషయానికి వస్తే, వరి ధాన్యాన్ని అన్నంగా మార్చే ప్రక్రియలో 2 ముఖ్యమైన దశలుంటాయి: పార్బాయిలింగ్ మరియు మిల్లింగ్. పార్బాయిలింగ్ అనేది మిల్లింగ్కి ముందు వరి ధాన్యాన్ని వేడి నీటిలో నానబెట్టి ఆవిరి ద్వారా కొంతవరకు ఉడికించి మళ్ళీ ఎండబెట్టి తేమను తగ్గించే ప్రక్రియ. దీనివల్ల ధాన్యంలో ఉన్న పోషకాలు గింజలోకి వచ్చి నిలుస్తాయి. అంతేకాకుండా ధాన్యం పగులు లేకుండా బియ్యం మెత్తగా తయారవుతుంది. పార్బాయిలింగ్ ప్రక్రియలో నానబెట్టడం, ఉడకబెట్టడం, ఎండబెట్టే దశలు ఉంటాయి. చిన్న స్థాయి పార్బాయిలింగ్ యంత్రం ధర సుమారుగా 1,05,000 నుంచి 5 లక్షల వరకు ఉండగా, పెద్ద పార్బాయిలింగ్ ప్లాంట్ ధర 10 లక్షల నుండి 30 లక్షల వరకు ఉంటుంది. ఇక తర్వాతి దశ మిల్లింగ్. ఇది ఎండబెట్టిన వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చే ప్రక్రియ. ఇందులో మొదట వచ్చిన ధాన్యాన్ని శుభ్రపరిచి పొట్టును తొలగించి బియ్యాన్ని పాలిష్ చేసి మార్కెట్కు సిద్ధం చేస్తారు. మిల్లింగ్లో ముఖ్యంగా క్లీనింగ్, డిహస్కింగ్, పాలిషింగ్, గ్రేడింగ్ వంటి దశలు ఉంటాయి. మిల్లింగ్ చేతితో చేసే పద్ధతులు ఉన్నా ఎక్కువ శాతం రైతులు రబ్బర్ రోల్ మిల్లులు, షెల్లర్ మిల్లులు, కార్న్ పాలిషర్ వంటి ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. చిన్న మిల్లింగ్ యంత్రాల ధర 50,000 నుంచి 2 లక్షల వరకు ఉండగా, పెద్ద మిల్లింగ్ ప్లాంట్లు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చుతో ఉన్నాయి. అద్దెకు మిల్లింగ్ చేయాలంటే 1 క్వింటాల్కి 30 నుండి 50 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ 2 ప్రక్రియల ద్వారా ధాన్యానికి మంచి నాణ్యత వస్తుంది. అలాగే మార్కెట్లో ఎక్కువ ధర పొందే అవకాశం ఉంటుంది. ఇక వరి పంటను బియ్యంగా మార్చే ప్రక్రియలో చివరిగా జరిగే ముఖ్యమైన దశలు పాలిషింగ్, నాణ్యత నిర్ధారణ మరియు గ్రేడింగ్. మిల్లింగ్ ప్రక్రియ తర్వాత బియ్యం మీద ఉన్న తుప్పు పొరలను తొలగించి మెరిసేలా చేయటాన్ని పాలిషింగ్ అంటారు. ఈ పనిలో కార్న్ పాలిషర్, బ్రాన్ రిమూవర్ వంటి యంత్రాలు ఉపయోగిస్తారు. పాలిషింగ్ రకాన్ని బట్టి బియ్యంలో పోషక పదార్థాల మోతాదు మారుతుంది. తక్కువ పాలిష్ ఉన్న బియ్యంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, కనుక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బియ్యం నాణ్యతకు కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. పరిమాణం, ఆకారం, నాణ్యత ఆధారంగా వేరు చేయటాన్ని గ్రేడింగ్ అంటారు. ఈ లక్షణాల ఆధారంగా బియ్యం 4 రకాల గ్రేడ్లలో మనకు లభిస్తుంది. అవి ఏంటంటే, 1 స్పెషల్ గ్రేడ్, 2ది గ్రేడ్ ఏ, 3వది గ్రేడ్ బి, ఇక 4వది గ్రేడ్ సి. బియ్యంలో తేమ శాతం 12 నుండి 14% మధ్యలో ఉండాలి. గింజలు పగిలి ఉండకూడదు. అన్ని సమాన పరిమాణంలో ఉండాలి. వాసన లేకుండా ఉండాలి. పురుగులు లేదా తెగుళ్ళు ఉండకూడదు. ఇలాంటి బియ్యాన్ని మార్కెట్లో హై క్వాలిటీ బియ్యంగా, అంటే స్పెషల్ గ్రేడ్గా పరిగణిస్తారు. ఈ బియ్యం ఎక్కువగా ఎగుమతులకు, హోటళ్లలో ప్రత్యేక వినియోగానికి ఉపయోగిస్తారు. ఇక ఏ గ్రేడ్ బియ్యం స్పెషల్ గ్రేడ్ కన్నా కొంచెం తక్కువ నాణ్యత గల గింజలు. పగుళ్ళు 5% లోపు మాత్రమే ఉంటాయి. శుద్ధత 95 నుండి 98% మధ్యగా ఉంటుంది. తేమ శాతం 12 నుండి 14% లోపే ఉంటుంది. ఇది సాధారణ వినియోగదారులు, సూపర్ మార్కెట్లకు అనువైన రకం. ఇక బి గ్రేడ్ బియ్యం గింజలు కొంత తక్కువ పొడవుగా ఉండి ఏ గ్రేడ్ కన్నా కొంచెం తక్కువ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఇక పగుళ్ళు 5 నుండి 15% వరకు ఉండవచ్చు. శుద్ధత 90 నుండి 95% మధ్య ఉంటుంది. కొంతమేర గింజల రంగు తేడా ఉండొచ్చు. ఇది ప్రభుత్వ రేషన్ పంపిణీకి లేదా చిన్న చిన్న మార్కెట్లకు సరిపోతుంది. ఇక సి గ్రేడ్ బియ్యం తక్కువ నాణ్యత కలిగి ఉంటుంది. గింజలు చిన్నగా, అసమానంగా ఉంటాయి. పగుళ్ళు 15 నుండి 25% వరకు ఉండొచ్చు. శుద్ధత 85 నుండి 90% వరకు మాత్రమే ఉంటుంది. తేమ శాతం ఎక్కువగా ఉండొచ్చు. ఇది తక్కువ ధరకు అమ్మే బ్రాండ్లు లేదా వేరే ఇతర అవసరాల కోసం ఈ బియ్యాన్ని ఉపయోగిస్తారు. బియ్యంలో నల్లగా ఉన్న గింజలు, రంగు మారిన గింజలు ఉంటే వాటిని వేరుగా తీసేయటానికి కలర్ సార్టింగ్ చేస్తారు.
దీనికోసం కలర్ సార్టర్ అనే యంత్రం ఉపయోగిస్తారు. ఈ యంత్రం బియ్యంలో ఉన్న నాణ్యత లేని గింజల్ని చూసి వాటిని వెంటనే బయటకు తోసేస్తుంది. దీనివల్ల మంచి శుభ్రమైన బియ్యం మాత్రమే మిగులుతాయి. కలర్ సార్టింగ్ అయ్యాక బియ్యాన్ని ప్యాక్ చేస్తారు. అంటే బియ్యాన్ని 5, 10, 25, 50 కిలోల బస్తాల్లో వేసి సీల్ చేస్తారు. ప్యాకెట్ మీద బరువు, బ్రాండ్ పేరు, తయారీ తేదీ, నాణ్యత వివరాలు ఉంటాయి. ప్యాకింగ్ బాగుంటే బియ్యం ఎక్కువ రోజులు చెడిపోకుండా నిల్వ ఉంటుంది. మార్కెట్లో మంచి ధర కూడా వస్తుంది. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు కొన్ని ఉప ఉత్పత్తులు కూడా వస్తాయి. ఉదాహరణకి బియ్యం మీద ఉన్న పొట్టును తీసేటప్పుడు వచ్చే బియ్యం పొట్టు అనగా రైస్ హస్క్ను కాల్చడానికి లేదా ఇంధనంగా వాడతారు. పాలిష్ చేసే సమయంలో వచ్చే బియ్యం పొడి అనగా రైస్ బ్రాన్తో ఆయిల్ తయారు చేస్తారు లేదా పశువులకు ఆహారంగా వాడతారు. అలాగే విరిగిపోయిన చిన్న గింజలతో పౌడర్ చేసేందుకు వాడతారు. ఇక వరి దిగుబడి విషయాలకు వస్తే ఎంచుకున్న విత్తన రకం, సాగు విధానం, వాతావరణం, నీటి లభ్యత, ఎరువుల మోతాదు, చీడపీడల నియంత్రణ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా సాంప్రదాయ సాగులో ఒక ఎకరాకు 18 నుండి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి లభిస్తుంది. హైబ్రిడ్ వరి విత్తనాలను ఉపయోగించినప్పుడు 40 నుండి 50 క్వింటాళ్లు, అలాగే ఎస్ఆర్ఐ పద్ధతిలో సాగు చేస్తే 30 నుండి 45 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించవచ్చు. దిగుబడి పెరగాలంటే ధృవీకరించిన విత్తనాలను వాడటం, సరైన మోతాదుల్లో ఎరువులు వేసి తగిన నీటి నిర్వహణ చేయటం, చీడపీడల నివారణ కూడా తప్పనిసరిగా ఉండాలి. వరి సాగు సరిగ్గా నిర్వహించిన పంటలో ఒక ఎకరా పంట నుంచి సగటున 80,000 నుండి ₹1,00,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది మార్కెట్ ధర, ఖర్చులు, వాతావరణం వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది. రైతులు తమ వరి పంటను పలు చోట్ల అమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా రైతు బజార్, మార్కెట్ యార్డులు, రైస్ మిల్లులు, మధ్యవర్తులు, రైతు సంఘాలు మరియు ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో అమ్మకం జరుగుతుంది. రైతు బజార్లో నేరుగా వినియోగదారులకు బియ్యంగా అమ్మితే ₹25 నుండి ₹35 వరకు కిలో ధర వస్తుంది. మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం మద్దతు ధర ఆధారంగా వరిని 2,200 నుంచి 2,800 వరకు క్వింటాల్కు అమ్మవచ్చు. ఇక రైస్ మిల్లులు తేమ శాతం, నాణ్యత ఆధారంగా 2,000 నుండి 2,500 వరకు ధర చెల్లిస్తాయి. మధ్యవర్తులు కొంత తక్కువ ధర అయిన 1,800 నుండి 2,300 వరకు ఇవ్వచ్చు. ఇక రైతు సంఘాల ద్వారా గుంపుగా అమ్మితే 2,400 నుండి 2,800 వరకు మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. ఆధునికంగా ఆన్లైన్ ద్వారా అమ్మితే కూడా 2,300 నుంచి 2,900 వరకు ధర రావచ్చు. ధరలు పంట రకం, నాణ్యత, తేమ శాతం, మార్కెట్ డిమాండ్ మరియు ఆ ప్రాంతాన్ని బట్టి కూడా మారవచ్చు. అందువల్ల రైతులు సరైన సమాచారంతో సరైన స్థలాన్ని ఎంచుకుంటే మంచి లాభాలు పొందవచ్చు. ఇక 2024-25 సంవత్సరానికి భారత ప్రభుత్వం నిర్ధారించిన కనీస మద్దతు ధర ప్రకారం సాధారణ వరి ధాన్యానికి 2,300 మరియు గ్రేడ్ ఏ వరికి 2,320 చొప్పున నిర్ణయించారు. వరి ధరలు రకాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఉదాహరణకు సోనా మసూరి ధరలు సాధారణంగా 2,100 నుండి 2,800 వరకు, బీపీటీ 5204 రకం ధరలు 2,200 నుండి 3,000 వరకు ఉండొచ్చు. అదేవిధంగా IR64 రకం వరి ధరలు 2,000 నుండి 2,600 మధ్య ఉంటే, స్వర్ణ రకం ధరలు 2,000 నుండి 2,500 మధ్య ఉన్నాయి. బాస్మతి వరి ధరలు 3,500 నుండి 5,500 వరకు వెళ్ళవచ్చు. ఆర్గానిక్ ధాన్యానికి ధరలు 2,500 నుండి 4,000 వరకు ఉండొచ్చు. వరి ధరలను ప్రభావితం చేసే అంశాలలో ప్రధానంగా గుణ నిల్వ అంటే ధాన్యంలో తేమ శాతం, గింజల పొడవు, రంగు, నాణ్యత, అలాగే పాడైన ధాన్య శాతం చాలా కీలకంగా ఉంటాయి. తడి శాతం ఎక్కువగా ఉన్న వరిని కొనుగోలుదారులు కొనకుండా ఉండే అవకాశం ఉంటుంది లేదా తక్కువ ధర మాత్రమే చెల్లిస్తారు. సాధారణంగా ధాన్యంలో తేమ శాతం 12% కంటే తక్కువగా ఉంటేనే మిల్లర్లు లేదా మార్కెట్ యార్డులు ఎక్కువ ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉంటారు. అలాగే పొడవాటి గింజలు ఉన్న వరి రకాలకి అంటే బాస్మతి, బీపీటీ లాంటివి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల ధరలు కూడా ఎక్కువగా వస్తాయి. అలాగే ఎగుమతులకు అనువైన రకాల వరికి అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ ఉండటం వల్ల బాస్మతి లాంటి రకాల ధరలు భారీగా పెరుగుతాయి. ఉదాహరణకి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో బాస్మతి వరికి ఎగుమతులపై ఆధారపడే మార్కెట్ ఉండటంతో అక్కడ రైతులకు చాలా మంచి ధరలు లభిస్తాయి. అలాగే ఏ ప్రాంతంలో అమ్ముతున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తే ఎంఎస్పీ కన్నా ఎక్కువ ధరలు లభించే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మధ్యవర్తుల ప్రభావం అధికంగా ఉండటం వల్ల రైతులు తక్కువ ధరలకే తమ పంటను అమ్మాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులు
తాము పండించిన వరిని సరైన సమయానికి, తక్కువ తేమతో, నాణ్యమైన రూపంలో సరైన మార్కెట్ లేదా ప్రాంతాన్ని ఎంచుకొని విక్రయిస్తే ఎక్కువ లాభం పొందగలుగుతారు. మార్కెట్ సమాచారం, రకానికి అనుగుణంగా స్టోరేజ్, గ్రేడింగ్, ప్యాకింగ్ వంటి చర్యలు కూడా తీసుకుంటే ధరను మరింత పెంచుకోవచ్చు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా తమ పంటను అమ్ముకోవాలనుకుంటున్న రైతులకు మంచి అవకాశాలు కల్పిస్తాయి. ఇవి రైతుల పంటను నేరుగా వ్యాపారులు, మిల్లులు లేదా వినియోగదారుల వరకు తీసుకెళ్లే అవకాశం ఇస్తాయి. ఇకపై మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా రైతే నేరుగా విక్రయదారుడిగా మారతారు. ఈ ప్లాట్ఫామ్లలో సాధారణంగా బిడ్డింగ్ వ్యవస్థ ఉంటుంది. అంటే రైతులు తమ పంట ధరను ఎవరు ఎక్కువ ధర చెప్తారో వారికి అమ్మే అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల రైతుకు మంచి రేటు దొరుకుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్లు చాలా క్లియర్గా ఉంటాయి. ప్రతి లావాదేవీ రికార్డు చేయబడుతుంది. పేమెంట్ సిస్టమ్ సురక్షితంగా ఉంటుంది. దీనివల్ల రైతులకు దోపిడీకి లోనయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి ఈనామ్, అగ్రిబజార్, డీహార్ట్ వంటి ప్లాట్ఫామ్లు రైతులకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇవి మొబైల్ యాప్ల రూపంలో అందుబాటులో ఉండి రైతులు ఇల్లు వదలకుండా కూడా అమ్మకాల ప్రక్రియను నిర్వహించుకోవచ్చు. అంతేకాకుండా రైతులు ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలపై అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి. అలాగే ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పాలసీలు, మద్దతు ధరలు, కొనుగోలు విధానాల గురించి తెలుసుకుంటూ ఉంటే మంచి అవకాశాలను వినియోగించుకోవచ్చు. వరి పంట గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నారు అనుకుంటూ మరిన్ని ఉపయోగకరమైన సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలు కూడా మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి.